ఓటు యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం నందు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా, ఏఈఆర్ఓ, బిఎల్ఓ ఆపరేటర్స్తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని అందరి చేత ఎన్నికల ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు గురించి అవగాహన కల్పించేలా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. మన దేశ జనాభా సుమారు 150 కోట్లు దాటిందని, ఎక్కువ శాతం ఓటర్లు మన దేశంలో ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో అతిపెద్ద ఓటర్స్ ఉన్నారు. వివిధ భాషలు, సంస్కృతులు కలిగిన భారతదేశంలో ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా సీరియస్గా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 1951 సంవత్సరంలో మొట్టమొదటి ఎన్నికల్లో నిర్వహించడం జరిగిందని తెలిపారు. వెస్టర్న్ కంట్రీలో మహిళలకు ఓటు హక్కు లేదని, తర్వాత 21 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం జరిగిందని తెలిపారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అతిపెద్ద సంస్థ ఎదిగిందని, ఎంతోమంది గొప్ప ఎలక్షన్ కమిషనర్ ఉన్నారని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, ఈ సంవత్సరం మై ఇండియా మై ఓట్ అనే థీమ్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. సంబంధించి చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగిందని, ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది చాలా ముఖ్యమైనదని, ప్రతి ఒక్కరూ ఓటర్గా గుర్తింపు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ రమేష్ బాబు, తహసీల్దార్ సురేష్ బాబు, పవన్, విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనవరి 25 అనేది కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఓటర్స్ డే జరుపుకోవడం, దాంట్లో ముఖ్యంగా పిల్లల్ని, యువతని పార్టిసిపేట్ చేసే విధంగా అవేర్నెస్ ర్యాలీలు కండక్ట్ చేయడానికి ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుందనేది మీరు ఒకసారి ఆలోచించాలి. మన దేశ జనాభా సుమారుగా 150 కోట్లు దాటింది. ఓటర్ సంఖ్య కూడా ఇంచుమించు 100 కోట్లు పైబడే ఉంటుంది. కంట్రీస్ పాపులేషన్ అంతా కలిపి కూడా దానికంటే ఎక్కువ, 100 క్రోర్స్ అంటే అంతమంది ఓటర్స్ ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద డెమోక్రసీ ఇండియా. సో ఇంత పెద్ద దేశంలో ఇంతమంది ఓటర్స్ని, అది కూడా వివిధ మతాలు, జాతులు, భాషలు, సంస్కృతులు కలిగినటువంటి మనుషుల్ని, సుమారుగా 28 రాష్ట్ర ప్రజల్ని, మళ్ళీ అది కాకుండా రాష్ట్రాలు కాకుండా వేరియస్ యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి. ఇన్ని చోట్ల ఎలక్షన్స్ నిర్వహించడం, అది కూడా మన రాజ్యాంగంలో ఏంటంటే స్టేట్స్, సెంటర్, యూనియన్ డిఫరెంట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఎటువంటి వేషజాలాలు లేకుండా ఎలక్షన్స్ నిర్వహించాలి. ఇక్కడున్న మేము, కమిషనర్ గారు కానీ, నేను కానీ, ఇక్కడున్న చాలామంది యంత్రాంగం కూడా అనేకమైనటువంటి ఎలక్షన్స్ మేము కండక్ట్ చేశాము. ఎన్నికలు నిర్వహించడం అనేది ఎంత సీరియస్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుందనేది కూడా మీరు గమనించాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో నిజాం, గుజరాత్లో కొన్ని, కర్ణాటకలో కొన్ని, ఇట్లా దేశం నలుమూలలో కూడా చాలా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఓటు వేసుంటారు. ఏర్పాటు చేయాలి. మన భారతదేశం మొత్తాన్ని, అప్పుడు లిటరసీ కూడా చాలా తక్కువ, నాకు తెలిసి సుమారుగా 30 to 35% కంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు లేరు. సో ఇట్లాంటి దేశంలో బ్రిటిష్ పరిపాలన వల్ల ఒకప్పుడు అత్యంత సంపన్నమైనటువంటి భారతదేశం అప్పుడు కూడా జరిగినటువంటి పార్టీషన్లో వచ్చినటువంటి మత కలబోలాలు, అనేక రకమైనటువంటి కుల వివక్షలు, భాషలు, వీటన్నిటి నేపథ్యంలో నిజంగా ఎన్నికలు అసలు భారతదేశం నిర్వహించగలదా అనే ప్రశ్న అప్పుడు చాలా మంది మొదలు కాదు అని కూడా అప్పుడు చాలా మంది పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా మన దేశాన్ని కొట్టిపడేశారు. అట్లాంటి బ్యాక్డ్రాప్ లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా, ఎంతో శ్రమించి మన దేశంలో కూడా అత్యంత పారదర్శకంగా, అప్పట్లో ఇంకా చాలా పాశ్చాత్య దేశాలు మనం ఎప్పుడు కూడా ఊరికే చాలా మంది చెప్తా ఉంటారు, వెస్టర్న్ కంట్రీస్ అంటే 1951లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించారు. సో అక్కడి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఒక వెరీ క్లీన్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎదిగింది. ఎంతో ఆధ్వర్యంలో ఇండియాలో ఎలక్షన్ అనేది చాలా మంది వేరే కంట్రీస్ కూడా వచ్చి ఇండియన్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి, ఇండియాలో ఎట్లా చేస్తారు ఏంటి అనేది కూడా స్టడీ చేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఓటు హక్కుని 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కు పొందే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తాం, మీరు రిజిస్టర్ చేసుకోండి. అదేవిధంగా చాలా మంది అడ్రస్లు మారుతూ ఉంటారు, ఇల్లు మారుతూ ఉంటారు. మారినప్పుడల్లా మేము మీకు కొత్త చోట ఓటు హక్కు కల్పిస్తాము. మీ ఓటు ఉందా లేదా ఎక్కడుంది అనేది కూడా ఇప్పుడు అనేక రకమైనటువంటి యాప్స్ వచ్చాయి. వెరీ ఈజీ, కేవలం 1 మినిట్లోనే మీకు ఎక్కడ ఓటు ఉంది ఏంటనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా కూడా మీకు వస్తుంది. మీ ఓటు తీసేశారా అనేది కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల ఓట్లు తీసేశారు, తొలగించారు అనేటువంటిది కూడా మనకి చాలా కంప్లైంట్స్ వస్తాయి. మీరు చెక్ చేసుకోవాలి. మీ ఓటు ఎక్కడుందో మీకు తెలుస్తుంది, ఎవరు తొలగించే వీలు కూడా ఉండదు. కాబట్టి ప్రాపర్గా మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోవాలి. మరీ 30% పైన ఉంటుంది. కానీ అత్యల్ప ఓటింగ్ ఎప్పుడన్నా ఏ ఎన్నికైనా మనం చూస్తే అర్బన్ ఏరియాస్లోనే ఉంటుంది. ఉదాహరణకు మొదటి ఒక 4 కంటెస్ట్ చేస్తే మొదట హైయెస్ట్ అభ్యర్థికి 25,000 ఓట్లు వస్తే రెండో వాళ్ళకి 23,000, 22,000 అట్లా అనుకోండి. అంటే కేవలం 25,000 మంది మెంబర్స్ ఓటేసిన వ్యక్తి మనకున్నటువంటి సిస్టంలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటే ఎవరు అంటే రేస్తో ముందు వస్తే వాళ్ళలాగా వాళ్ళు గెలిచినట్టు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని కమెంట్స్ చేసినా ఉపయోగం లేదు. సో అందుకని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. గంట సేపు కాకపోయినా 2-3 గంటలు నిల్చున్నా పర్లేదు. మీ ఓటు హక్కు ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. This is the 16th National Voters Day. అండ్ ప్రతి సంవత్సరం ఒక థీమ్తో సెలబ్రేట్ చేస్తాము. ఈ సంవత్సరము మై ఇండియా మై ఓట్ విత్ ఎ ట్యాగ్లైన్ సిటిజన్ అట్ ద హార్ట్ ఆఫ్ డెమోక్రసీ. లో భాగంగా మనము ముఖ్యంగా ఈ ఓటర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే యూత్ పార్టిసిపేషన్ ప్రమోట్ చేయడం కోసము, ఇంకా ఓటర్స్ రిజిస్టర్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రమోట్ చేయడం కోసము, అలాగే ఓటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము, ముఖ్యంగా ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానిపైన ఒక నమ్మకం కలిగించేదానికి ఈ ఓటర్స్ డే మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా రిఫార్మ్స్, మనకి ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా రిఫార్మ్స్ తీసుకొని వచ్చింది. అందులో ఫోటో ఐడెంటిటీ కార్డ్ నుంచి స్వీప్ యాక్టివిటీస్ రెగ్యులర్గా మేము చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సివిజిల్ యాప్ కూడా చాలా మంది ఎలక్షన్స్ లో యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద రిఫార్మ్స్ టు బ్రింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ఆల్సో ఇంటిగ్రిటీ కాపాడుకోవడం కోసం ఈ రిఫార్మ్స్ అన్ని తీసుకొని వచ్చింది.